ఈరోజు పిల్లల కోసం ఒక న్యూ స్నాక్ ఐటెమ్‌తో వచ్చానండి. దీన్ని వెజ్ నూడిల్స్ పాకెట్స్ అంటారు. చాలా యమ్మీగా ఉంటాయండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపల మనం ఇలా ఇంట్లోనే చేస్తే చాలా హెల్తీగా, క్వాలిటీగా కూడా ఉంటాయి. అలా డిఫరెంట్‌గా చూసి వాళ్ళు గూడా చాలా బాగా ఇష్టపడతారండి. సో, దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దీనికోసం నేను ఫస్ట్ 2 కప్స్ ఆఫ్ వీట్ ఫ్లోర్ తీసుకున్నానండి. గోధుమ పిండి తీసుకున్నాను. అందులో మధ్యలో స్పేస్ చేసుకొని పెరుగు 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేశానండి. సాల్ట్, కొంచెం షుగర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఆయిల్ కూడా వేసేసి స్పూన్‌తో అలా కలుపుకోవాలి. అలా కలుపుకుంటే కొంచెం ఫర్మెంటేషన్ అవ్వడానికి బావుంటుందనమాట. సో, ఇలా చేసుకున్న తర్వాత దాన్నంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. పెరుగు మిశ్రమం అంతా పిండిలో పట్టేటట్టేట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం గ్రాడ్యువల్‌గా వాటర్ ఏసుకుంటూ మనము పిండిని బాగా సాఫ్ట్‌గా కలుపుకోవాలండి. చపాతీ పిండి కంటే కూడా కొంచెం మెత్తగా కలుపుకోవాలి. అప్పుడే మనం చేసుకునే రోల్స్ అనేవి బాగా పొంగుతాయి. అలా పొంగితే మనము పాకెట్స్ లాగా మధ్యలో గ్యాప్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది. దీంట్లో ఈ పిండి కాల్చేటప్పుడు పొంగడమే మెయిన్ అనమాట. అలా చేసినప్పుడు రెసిపీ అనేది చాలా చక్కగా కుదురుతుంది. సో, ఇలా చేసుకున్న తర్వాత మనం మూత మూసేసుకొని కొంసేపు పక్కకు పెట్టుకోవాలండి. దీంట్లోకి సిజ్వాన్ చీజ్ అవసరం. సో, నేను దీన్ని ఇంట్లోనే సింపుల్‌గా ప్రిపేర్ చేసేసుకున్నానండి. దీనికోసము కాశ్మీర్ రెడ్ చిల్లీస్‌ని హాట్ వాటర్‌లో నానేసి పక్కకు పెట్టుకోవాలి 10 మినిట్స్. తర్వాత జింజర్, గార్లిక్, ఆనియన్స్ అన్నీ కూడా చాలా సన్నగా చాప్ చేసుకొని ఆయిల్‌లో మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న రెడ్ చిల్లీస్ నానబెట్టుకున్నాం కదా! అవి మిక్సీ పట్టుకొని ఫైన్ పేస్ట్ లాగా ఇందులోకి వేసుకోవాలండి. వేసుకొని కలబెట్టి మూత మూసి ఆయిల్ తేలేంత వరకు ఉంచి తర్వాత కొంచెం సాల్ట్, టమాటా కెచప్, వెనిగర్ వేసేసి మగ్గించుకోవాలండి. అంతే సిజ్వాన్ చీజ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు వేరే బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి వేసేసుకొని బాగా మగ్గించుకోవాలండి పచ్చివాసన పోయే వరకు. తర్వాత ఆనియన్స్ మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్ వేసి ఫస్ట్ మగ్గించుకున్నాను. క్యాబేజ్ కూడా తీసుకున్నానండి. సో, ఏమిటంటే క్యాబేజీ, క్యారెట్ కొంచెం ఒక 50% మగ్గిపోతే తర్వాత మనము క్యాబేజీ వేసుకోవచ్చు. ఇలా క్యాబేజీ వేసుకున్న తర్వాత మిరియాల పొడి, ఉప్పు వేసేసి ఒక్కసారి కలిపెట్టేసుకుంటే సరిపోతుందండి. క్యాబేజీ సన్నగా ఉంది కాబట్టి పూర్తిగా ఉడికితే ఇంకా నీరు నీరు అయిపోతుంది. ఈ స్టేజ్‌లో ఉన్నా సరిపోతుందండి. సో, ఇలా క్యాబేజీని బాగా కలబెట్టేసేసుకొని ఇందులో రెడ్ చిల్లీ సాస్, స్వీట్ సాస్ కూడా వస్తుందండి రెడ్ చిల్లీది. సో, నేను రెడ్ చిల్లీ హాట్ సాసులు 2 వాడాను. అలాగే మనం చేసుకున్న సిజ్వాన్ చీజ్ వాడానండి. అవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక నేను నూడిల్స్ కూడా ఉడికిచ్చి పక్కకు పెట్టుకున్నాను. సో, నేను ఆ నూడిల్స్ కూడా వేస్తున్నానండి. సో, ఇలా చేస్తే పిల్లలకి నూడిల్స్ కూడా ఇష్టపడతారు కాబట్టి నూడిల్స్ పాకెట్స్ అంటే చాలా ఇష్టంగా తింటారనమాట. సో, అన్నీ పిల్లలకి ఇష్టమైన సాస్‌లే యూజ్ చేశాం కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో చేసింది కాబట్టి 1, 2 ఎక్కువ తిన్నా కూడా ఏమీ కాదనమాట. బయట చేసేదానికి, ఇంట్లో చేసేదానికి చాలా తేడా ఉంటుంది. సో, ఇలా చేసుకున్న వాటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. అన్నీ కూడా ఎక్కువ కూడా మసాలాస్ కూడా యూజ్ చేయలేదు. మిరియాలు ఇంకా చాలా మంచిది. మిరియాలు, ఉప్పు, రెడ్ చిల్లీ సాస్‌లో స్వీట్ సాస్, టమాటా కెచపే వేశాను. ఇలా వేసింది బాగా కలుపుకొని పక్కకు పెట్టేసుకుంటే మనకు స్టఫింగ్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని ఇలా మీడియం సైజు రోల్స్ లాగా చేసుకోవాలి. అన్నీ ఇలా రౌండ్స్ చేసుకున్న తర్వాత మనము కొంచెం మందంగా రుద్దుకోవాలండి. మరీ పతలాగా రుద్దుకుంటే పొంగవు. కొంచెం మందం పెట్టుకుంటే పెన్నం మీద కాల్చుకునేటప్పుడు మనకు పొంగనేది రావాలి. అలా వచ్చినప్పుడు పాకెట్స్ అంటే మధ్యలో గ్యాప్ పెట్టేదానికి వీలుగా బావుంటుందనమాట. సో, మనం చేసుకునేవి ఎన్ని రోల్స్ ఉన్నాయో అన్నీ కూడా చేసేసుకొని పక్కకు పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఇవి చేసుకున్న తర్వాత చపాతీ ప్యాన్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే హీట్ అవ్వనివ్వండి. తర్వాత మనం చేసుకున్నవన్నీ కూడా హై ఫ్లేమ్‌లో కాకుండా మీడియంలోనే హీట్ చేసుకోవాలనమాట. అప్పుడు బాగా పొంగుతుంటాయి. సో, నేనైతే చిన్నవే కాబట్టి 2, 3 వేసేసి లో టు మీడియం పెట్టుకొని హీట్ చేసుకున్నానండి. ఇలా హీట్ చేసుకుంటే నిదానంగా అన్నీ కూడా కొంచెం క్రిస్పీగా రోస్ట్ అవుతూ బాగా కాలుతాయన్నమాట. అలాగే మన దగ్గర బటర్ ఉంటే అటు ఇటు కొంచెం
వెంటనే కాకుండా కొంచెం పొంగినాక పొంగేటప్పుడు బటర్ అనేది పట్టిస్తే చాలా బాగుంటుందండి. సో అన్నీ కూడా మనం చేసుకున్నవన్నీ కూడా ఇలాగే చేయాలి. చూసారు కదా, మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ ఉంటే స్లోగా పొంగుతాయండి. ఇలా పొంగినప్పుడు మనం బటర్ పూసేసి తర్వాత అటు ఇటు పూసుకున్నాక తీసేస్తే సరిపోతుంది. ఇంతేనండి. సో నేను చేసుకున్నవన్నీ కూడా ఇలాగే లో టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకున్నాను. అలాగే బటర్ పైనుంచి బటర్ పట్టించానండి. చాలా టేస్టీగా ఉంటుంది బటర్ పట్టియడం వల్ల కూడా. సో ఇంతేనండి. ఇప్పుడు మన పాకెట్స్ అనేవి రెడీ చేసుకుంటే స్టఫింగ్ పెట్టేస్తే వెజ్ నూడిల్ పాకెట్స్ రెడీ అయిపోతాయి. సో ఇప్పుడు చూపిస్తున్నట్టు మనం చేసుకున్న ఈ రోల్స్కి మధ్యలో హోల్ పెడితే ఇలా పాకెట్స్ అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. సో అందుకేనండి ఇవి చేసుకున్నప్పుడు ఇలా పూరిలాగా పొంగితే మనకు స్టఫింగ్ అనేది చాలా బాగుంటుంది. సో నేను తీసుకున్నవన్నీ కూడా ఇలా చాక్తో మధ్యలోకి పాకెట్స్ లాగా చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ చేసుకున్న వాటిలో మనం నూడిల్స్ చేసుకున్నాం కదా, ఆ నూడిల్స్ స్టఫింగ్ పెట్టేస్తే మన వెజ్ నూడిల్ పాకెట్స్ అయిపోతుంది. సో పిల్లలు కూడా ఇలా డిఫరెంట్గా ఇస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారనమాట. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆ స్టఫింగ్ అనేది పెట్టేస్తే మన వెజ్ నూడిల్ ప్యాకెట్స్ రెడీ అయిపోతాయి. సో ఇలాగా మనం చేసుకున్న స్టఫింగ్ని ఫోర్క్తో కానీ లేదంటే ఏదన్నా స్పూన్తో కానీ అది నిండే వరకు ఫుల్గా పెట్టేస్తే సరిపోతుందండి. సో ఇలా మనం చేసుకున్న వాటన్నిటికీ స్టఫింగ్ పెట్టేసి పైనుంచి సాస్తో కానీ అలా డెకరేట్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే థిక్ కర్డ్ని టమాటా కచప్ని రెండింటిని మిక్స్ చేసి ఇంట్లోనే పైపింగ్ బ్యాగ్ ప్రిపేర్ చేసుకొని దాని నుంచి పైనుంచి నేను ఇలా ఇప్పుడు చూపిస్తున్నట్టు డెకరేట్ చేశానండి. లేదంటే మనం కప్లో కూడా ఆ రెండు కలిపినది డిప్ చేసుకొని తినచ్చు. చాలా బాగుంటుందండి. సో చూస్తున్నారు కదా, రెసిపీ చాలా బాగా కుదిరింది. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కన్నా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి.